ఉత్తర ద్వారం అనేది కాశీ వరకు ఉందంట, దక్షిణ ద్వారం అనేది కుమరవేలి వరకు ఉందంట. ఆ కోనేరులో ఒక ట్రాక్టరే పోతుంది ఏకంగా. అవునా? అంత పెద్దగా ఉన్నది. చూడండి, ఇక్కడ ఈ విగ్రహానికి అయితే తల లేదు. నెక్స్ట్ ఒక శిలాశాసనం అయితే కనిపిస్తుంది. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే కాకతీయుల కాలంలో నిర్మించిన ఒక శివాలయానికి కథ వచ్చాం. ఈ శివాలయం ఎక్కడ ఉంది, ఆ ఆలయం యొక్క చరిత్ర ఏంటి, ఒకసారి అయితే లుక్కిద్దాం పదండి. ఆలయం వచ్చేసి సిద్దిపేట నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న దుద్దడ అనే గ్రామంలో నిర్మించడం జరిగింది. ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారంటే కాకతీయుల సామంత రాజైన యాదవరెడ్డి అనే రాజుతో నిర్మించినట్లు ఇక్కడ వారు చెప్పారు. అదేవిధంగా ఈ ఆలయాన్ని ఈ ఊరిలో ఒక పెద్ద సంత జరిగేదట. ఆ సంతలో వచ్చిన డబ్బులతోని ఈ ఆలయాన్ని పూర్తిగా రాతి నిర్మాణంతో అయితే నిర్మించడం జరిగింది. దాని గురించి ఇంకా విశేషాలు తెలుసుకుందాం రండి. ఆలయానికి ముందు ఒక కోనేరు అయితే ఉంది. ఆ కోనేరు పక్కన కొన్ని విగ్రహాలు కూడా ఉన్నాయి. ఆ విగ్రహాలు పూర్తిగా ధ్వంసమైనట్టు మనకు కనిపిస్తుంది. ఒకసారి అయితే చూద్దాం రండి. చూడండి, ఇక్కడ ఈ విగ్రహానికి అయితే తల లేదు. నెక్స్ట్ ఇక్కడ ఒక విగ్రహం ఉంది. ఇక్కడ విగ్రహం అయితే చెయ్యి విరిగినట్టు కనిపిస్తుంది. నాకు తెలిసి విష్ణుమూర్తి విగ్రహం అనుకుంటా. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక విగ్రహం ఉంది. ఇది ఈ చెయ్యిలు మొత్తం 2 చెయ్యిలు విరిగిపోయినట్టు కనిపిస్తుంది. వాడిని అక్కడ శిల్పకళ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఎలా చెక్కిర్రో, ఇది చిన్న చిన్న సందులు ఎలా చెక్కిర్రో ఒకసారి మీరు కూడా గమనించవచ్చు. నెక్స్ట్ ఇక్కడ రండి, ఇక్కడ ఒక విగ్రహం కూడా ఉంది. ఈ కోనేరుకు చాలా ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే ఈ కోనేరులో 3 ద్వారాలు ఉన్నాయంట. ఒకటేమో ఉత్తర ద్వారం, ఒకటేమో దక్షిణ ద్వారం, అదేవిధంగా ఇంకో ద్వారం వచ్చేసి పశ్చిమ ద్వారం. ఇక్కడ ఉత్తర ద్వారం అనేది కాశీ వరకు ఉందంట, దక్షిణ ద్వారం అనేది కుమరవేలి వరకు ఉందంట. నెక్స్ట్ పశ్చిమ ద్వారం అనేది ఆలయానికి ముందు ఉన్న ధ్వజస్తంభం వరకు ఉందని తెలుసుకున్నాను. లోపలికి వెళ్ళాలంటే మొత్తం ఈ విధంగా అయితే కట్టించారు. మనం చూపించడానికి ఎటువంటి ఆధారం అయితే లేదు. అదొక ట్రాక్టర్ పోతుంది. ఆ కోనేరులో ఒక ట్రాక్టరే పోతుంది ఏకంగా. అవునా? అంత పెద్దగా ఉన్నది. అది తీసినాడు వెనకటోళ్ళు చెప్పంగా మేము విన్నాం. ఎక్కడి వరకు వెళ్తా? ఎమరావళి వరకు వెళ్తుంది అట. ఇప్పుడు మేదకుల కదా చర్చి కాడ మొదలు పెడితే గుట్టకాడికి వెళ్ళినట్టుగా ఇది ఎమరావళి పోతుంది అటు. ఆలయానికి ముందు ఒక రావి చెట్టును అయితే మనం దర్శించుకోవచ్చు. ఈ రావి చెట్టు చుట్టూ మనకు శివలింగాలను అదేవిధంగా నాగదేవత విగ్రహాలను అయితే ప్రతిష్ఠింప చేశారు. ఒకసారి అయితే ఒకసారి చూద్దాం రండి. తర్వాత గర్భగుడిలోకి వెళ్దాం అండి. గర్భగుడిలోకి వెళ్ళే ముందు ఆలయం యొక్క నిర్మాణం అనేది ఏ విధంగా ఉందో ఒకసారి అయితే చూద్దాం రండి. గర్భగుడిలోకి వెళ్ళే మార్గంలో ఇక్కడ మనకు 16 స్తంభాలతో 2 అంతస్తుల నిర్మాణం అయితే కనిపిస్తుంది. ఈ నిర్మాణం కూడా పూర్తిగా రాతితో నిర్మించడం విశేషం. ఒకసారి మీరు కూడా చూడండి, చాలా అద్భుతంగానైతే ఈ నిర్మాణం మనకు కనిపిస్తుంది. లోపలికి రాగానే మనకు ఎడమ పక్కన ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవచ్చు. నెక్స్ట్ ఈ పక్కన జైన తీర్థంకరుని దర్శించుకోవచ్చు. ఈ విగ్రహం ఇక్కడ తవ్వకాలలో దొరికిందంట. ఈ విగ్రహం తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేసినట్టు తెలిసింది మాకు. ఇక్కడ చూడండి, జైన తీర్థంకరు. ఒక శిలాశాసనం అయితే కనిపిస్తుంది. ఆ శిలాశాసనం ఈ గుడి ఎప్పుడు నిర్మించారు, ఎవరు నిర్మించారు అనేది ఈ శిలాశాసనం మీద ఉంటుంది. ఒకసారి అయితే శిలాశాసనం చూద్దాం రండి. శిలాశాసనం మీద నంది విగ్రహాన్ని కూడా మనం చూడవచ్చు. ఇదే ఆ శిలాశాసనం. ఒకవేళ ఈ భాష ఏందో నాకు తెలియదు. ఒకవేళ మీకు వీలైతే ఈ అక్షరాలను చదువుకోండి.
గర్భగుడిలోకి పదం రండి. ఇక్కడ గర్భగుడికి మనం ధ్వజస్తంభాన్ని చూసుకోవచ్చు. నెక్స్ట్ అక్కడ కోనేరు నుంచి ఇక్కడ వరకు కూడా దారం ఉందని చూస్తాం కదా, ఈ ధ్వజస్తంభం వరకే ఉందంట. గర్భగుడిలోకి రాగానే మనకు అక్షయ జలలింగేశ్వరుని దర్శించుకోవచ్చు. జలలింగేశ్వరుడు అని ఎందుకన్నా అంటే ఈ ఆలయం కింద జలం ఉంటుందట. ఆ జలాన్ని ఏవైతే పంటలకు రోగం వస్తే తీసుకెళ్లి చల్లితే ఆ పంటలు నయమవుతాయని ఇక్కడ రైతుల యొక్క ప్రగాఢ నమ్మకం. ఇక్కడ ముందుకెళ్ళినట్టయితే ఇక్కడ పార్వతి అమ్మవారిని మనం దర్శించుకోవచ్చు. ఒకసారి చూడండి మీరు కూడా. ఈ ఆలయంలో పార్వతి అమ్మవారిని మనం దక్షిణముఖంగా దర్శించుకోవచ్చు. అమ్మవారికి కుడి పక్కన మనం శ్రీ వీరభద్ర స్వామి వారిని మనం దర్శించుకోవచ్చు. గర్భగుడిలో ఉన్న శ్రీ స్వయంభు శంభులింగేశ్వర స్వామి వారిని దర్శించుకుందాం రండి. ఇక్కడే మనం స్వయంగా వెలిసిన వినాయకుడిని దర్శించుకోవచ్చు. సప్తమాతృకలతో ఉన్న స్వయంభు శంభులింగేశ్వర స్వామి క్రీస్తు శకం 9-10 శతాబ్దం పూర్వమే వెలిశాడని చెబుతారు. ఆలయంలో స్వామివారిని పూజిస్తే ఎంతటి మొండి వ్యాధులైన నయమవుతాయని భక్తుల విశ్వాసం. ఆలయంలోని శిల్ప సంపదను బట్టి కళ్యాణ చాళుక్యులు కాకతీయుల కాలం నాటి ఆలయంగానైతే చెబుతారు. ఈ ఆలయంలో ప్రతిరోజు ఉదయం 3 గంటల సమయంలో వీరభద్ర స్వామి ఆలయం నుంచి ఒక యోగి సర్పరూపంలో వచ్చి శంభులింగేశ్వర స్వామిని దర్శించుకుంటాడట. అలాగే ఒక స్త్రీ కూడా ప్రతిరోజు రాత్రిపూట సమయంలో స్వామివారిని పూజించే సమయంలో గజ్జల సప్పుడు వినిపిస్తుందట. ఈ ఆలయంలో ప్రతి 2 సంవత్సరాలకు మాఘ అమావాస్య నాడు స్వామివారి కళ్యాణం అయితే జరుగుతుంది. మిగతా రోజులలో శివరాత్రి రోజు కళ్యాణం అయితే జరుగుతుంది.